తిరుమలలో ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి గురించి మీకు తెలుసా? తిరుమల శ్రీవారి ఆలయంలోని విమాన వెంకటేశ్వర స్వామి అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మూర్తులలో ఒకరు. తిరుమల శ్రీవారి గర్భగుడిపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయం విమానం అని అంటారు. ఈ ఆనంద నిలయం గోపురం యొక్క 2వ అంతస్తులో వాయువ్య మూలలో ఉత్తర ముఖంగా ఈ చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. విమాన వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. గర్భగుడిలో ఉండే మూల విరాట్ దర్శనం ఎంత పవిత్రమో విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అంతే పుణ్య ఫలాన్ని ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వెంకటాచల మహాత్యం ద్వారా తెలుస్తుంది. కొంతమంది పండితుల ప్రకారం గర్భగుడిలోని స్వామి భక్తుల కోరికలు తీర్చేవాడైతే విమాన వెంకటేశ్వర స్వామి మోక్షాన్ని ప్రసాదించేవాడిగా భావించబడుతున్నాడు. అందుకే ప్రదక్షిణ మార్గంలో ఈ స్వామిని తప్పకుండా దర్శించుకుంటారు. పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరుగుతూ ఉంది. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూ మూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో సమానమని విశ్వాసం.